హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహించనున్నారు. వారానికి 2 రోజులు గాంధీ భవన్ కు మంత్రులు రానున్నారు. విధి విధానాలను మంత్రుల షెడ్యూల్ ను రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మంత్రులు ప్రతి వారంలో 2 సార్లు గాంధీ భవన్ కు రావాలని తెలిపారు. ప్రతి బుధ శుక్రవారాలలో ఒక్క మంత్రి గాంధీ భవన్ కు రావాలన్నారు. రేపు మంత్రి పొంగులేటి గాంధీ భవన్ కు రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఇక గాంధీ భవన్ లో కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో వారానికి 2 సార్లు కూడా మంత్రులు అందుబాటులో ఉండేందుకు కూడా ప్రోగ్రాం సిద్ధమైంది. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టంగా చెప్పారు. దీని ప్రకారం షెడ్యూల్స్ కూడా వేస్తున్నారు. రేపు పొంగులేటి అందుబాటు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి, దీనివల్ల ఏంటి అనేది మాట్లాడదాం. మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఎవరు కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులు గాంధీ భవన్లో అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలోనే మంత్రులకు ఒక రిక్వెస్ట్ చేశారు. మంత్రులు విధిగా గాంధీ భవన్కు వస్తే బాగుంటుంది అనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఈ అంశంపై మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతి బుధవారం శుక్రవారం ఈ 2 రోజుల పాటు వంతుల వారీగా మంత్రులు గాంధీ భవన్కు రానున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి గాంధీ భవన్లో ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కేవలం కార్యకర్తలతోనే మాట్లాడి కార్యకర్తల సమస్యలు వింటారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వీటన్నింటినీ మంత్రులు విని దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నం చేయడానికి మంత్రులు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగా రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి షెడ్యూల్, అంటే ఏ రోజు ఏ మంత్రి రావాలి, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాలని నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ సిబ్బందికి ఆదేశించారు. దానికి అనుగుణంగా వాళ్ళు ఒక ప్రత్యేకమైన గదిని కూడా రూపొందించారు. అందులో కొన్ని సీట్లను కూడా ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వచ్చి కూర్చొని మంత్రులతో మాట్లాడడానికి సంబంధించినటువంటి విధానం రేపటి నుంచి మొదలు కాబోతుంది. రేపు మొదటిసారిగా, అంటే రేపటి నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు హాజరుగానున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నిండుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ మంత్రులందరూ గాంధీ భవన్లో అందుబాటులో ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా కార్యకర్తలు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా పీసీసీ చీఫ్గా నియామకమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇప్పటికైనా తమ బాధలు చెప్పుకోవడానికి మంత్రులు గాంధీ భవన్లో ఉంటే తమకు ఒక భరోసా కలిగినట్టు ఉంటుంది. దాంతోపాటు తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయాలను మంత్రులతో చెప్పుకుంటే తమకు ఒక భరోసాగా ఉంటుందని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో గాంధీ భవన్కు నెలకు 2 సార్లు వస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.